దేవుని స్తోత్రం. యేసయ్య వందనాలండి. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి దేవాతి దేవుడు మనల్ని సజీలుగా ఉంచి ఈ రీతిగా మరొకసారి ఆయన పాసం నుండి చేర్చినందుకు ఆయన కోట్లాది కృతజ్ఞత ఆసక్తి చెల్లిస్తున్నామండి. మరి మొన్నటి దినాన మనము ఏమైతే దేవుని లేఖనాలు కొన్ని హెచ్చరికల ద్వారా మరి ప్రతి పురుషుడు ఏ విధంగా ఉండాలి, ఎలాగ ఉంటే మంచిది అనేది కొన్ని మాటలు నేర్చుకున్నాము. మరి దేవాతి దేవుడు ఏం మాట్లాడుతుందంటే, ఆయన సృజించిన సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి పురుషుడు కూడా దేవుని సన్నిధిలో కనబడాలని ఆయన ఆశ. ఎందుకంటే ప్రతి బిడ్డని పురుషుడిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కదండి. ఆదిలో కూడా ఆదాం గారిని మొదటగా ఎన్నుకున్నాడు దేవుడు, స్త్రీని ఎన్నుకోలేదు కదండి. మరి దేవునికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? మరి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి చోట ఎక్కడైనా పురుషుని చెయ్యి పైహస్తుంది. ఎందుకంటే దేవుడు పురుషునికి శిరసై ఉన్నాడు, పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నాడు. మరి దేవాతి దేవుడు మనకి శిరసై ఉన్నప్పుడు మనం ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి విధేయులై ఉండాలి. పురుషులు అంటే దేవుడికి ఇష్టమైన బిడలుగా ఆయన ఏర్పరచుకున్నాడు. యెహోషువని మరి మోషే గారి దగ్గర నుంచి యెహోషువని ఏర్పరచుకున్నాడు. యెహోషువ ఏమంటున్నాడంటే, నేను నా ఇంటి వారమును యెహోవాను మాత్రమే సేవించదము, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి అని చెప్పేసి యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతున్నాను. మరి ఇలాంటి ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలంటే మనం గ్రహించుకోవాలండి. దేవుని వాక్యం శ్రేష్టమైనది, జీవం కలిగినది. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినం కంటే శ్రేష్టమైందని చెప్పేసి కీర్తన దావీదు రాసిన కీర్తనలో మనం చూస్తున్నామండి. మరి దేవునికి ఎందుకు దూరంగా ఉండాలి? మన సమస్యల్ని వీటిని మనం చూడకూడదండి. ఎందుకంటే ఆ వాటిని చూసినప్పుడు అపవాది ఏం చేస్తాడంటే లోకంలోకి లాక్కొస్తాడండి. ఇప్పుడు క్షమించండి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు తాగుతున్నారా, లేకపోతే తప్పిపోయి ఉన్నారా, పడిపోయి ఉన్నారా? ఒక నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లెగుస్తారని చెప్పి దేవుడు లేపుతాడంటండి. నీతిమంతుల్ని 7 మార్లు పడిపోయినా నేను లేపుతానంటున్నాడు దేవుడు, వాక్యం సెలవిస్తుంది. మరి ఎందుకు మీరు దూరంగా ఉంటున్నారు? దేవునికి దూరంగా ఉండొద్దండి దయచేసి. దేవునికి స్నేహితులుగా అవ్వండి. మీరు దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన పిలుస్తున్నాడండి, ఆయన అందరినీ పిలుస్తున్నాడు. కానీ అందరినీ పిలిచాడు దేవుడు. ఈ లోకంలో ఏర్పరచబడిన వారు కొందరే అయ్యారు. వారిలో మనం ఉందామండి. మనం ఎందుకు ఉండకూడదు? మీరు ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళండి. రేపు ఆదివారము పునరుద్ధాన దినము, ఆయన విశ్రాంతి దినము. దేవుడు మనకు 6 రోజులు కష్టపడమన్నాడు. 7 రోజులు ఇచ్చాడు దేవుడు. 7వ రోజు దేవుని సన్నిధిలో గడపాలని చెప్పాడు. మీరు ఒక్కసారి వెళ్ళండి, ఒక్కసారి మీరు చూడండి. ప్రభు సన్నిధికి వెళితే ఆయన ఆకర్షింపబడతాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసండి? ఒక లేఖనం చెప్తుంది, మీరు నా యొద్దకు రండి, నేను మీ వద్దకు వస్తాను అంటున్నాను. ఆయన వద్దకు మనం వెళ్ళాలండి. మొదటిగా మనం వెళితే మన సహాయకుడు, మన ఆశ్రయదుర్గము, మన కోట, మన అండదండ ఆయనేనండి. మనకు మరొక దేవుడు లేడండి, ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. సజీవుడైన యేసుక్రీస్తును మనం నమ్మి విశ్వసించి ఆయన పాదాలు పట్టుకుని ఏది అడిగినా ఇస్తాడండి. ఎందుకండి దేవుడు చిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అలాగే ఆయన సన్నిధిలో ఆయన బలిష్టమైన రెక్కల చేతను భద్రపరచబడితే మనం ఆయన హెచ్చిస్తాను అంటున్నాడు. పేతురుపత్రిక రాసిన మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడండి మనతో. మనం ఎందుకు దూరంగా ఉండాలి? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని చెప్పేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్నారండి. 1 నుంచి 7 వచనాలు అద్భుతంగా ఉంటాయండి. లేఖనాలు చదివి ధ్యానించండి. పురుషుడు చేతులెత్తి ప్రార్థించడం ఆశీర్వాదం అండి. అది ఆశీర్వాదం అండి. మీకే కాదు, మాకే కాదు, అందరికీ, అన్ని కుటుంబాలలో మీరు దయచేసి మీరు పరిశీలన చేయండి. నాకు చాలా బాధ వస్తుందండి, చాలా దుఃఖం వేస్తుంది. ఎందుకంటే కొంతమంది అంటారు, మేము తాగుతున్నాం కదా సిస్టర్. కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారండి, మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రాలు, ఎంతో సంతోషం. ఆ సహోదరులు నేను ఏ పాటిదండి దేవుని సన్నిధిలో దేవుడు నన్ను ఇలా వాడుకుంటున్నాను, ఆయనకి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. నాకు తెలిసిన అది అందరికీ పంచిపెట్టాలని నా ఆశ. ఒక్క ఆత్మైనా రక్షింపబడితే దేవుని సన్నిధిలో నేను సాక్షిగా ఉండాలని ఆశ అండి, నా ఆశ, నా కోరిక.
అందుకే దేవునితో నేను మాట్లాడుతున్నాను, ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఈ లేఖనాలండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 26 పుస్తకాలలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రతి దినము మనతో మాట్లాడతాడండి, ప్రవచనాల ద్వారాగా. మరి అనేకులతో మాట్లాడాడండి, యాజకులతోనూ. మరి పాత నిబంధన అంతా కూడా యాజకులతోనూ, లేవీయులతోనూ అందరితో దేవుడు మాట్లాడిన దేవుడు, ప్రవక్తలతోనూ దేవుడు మాట్లాడిన దేవుడు, దర్శించిన దేవుడు. ఈనాడు మనల్ని ఎందుకు మాట్లాడడు? మనం లేఖనాలు చదివినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. బ్రదరు, దయచేసి వినండి, అర్థం చేసుకోండి. ఒక బ్రదర్ అడుగుతున్నాడు, అమ్మ సిస్టర్, నేను ఇలా మరి తాగి వస్తుంటాను, ఇలా ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను, మరి నేను దేవుని సన్నిధికి వెళ్తే నేను తప్పిదం చేసిన వాడిని, నేను ఎలాగ ఆయన్ని ఆరాధించాలి అని చెప్పినప్పుడు నేను చెప్పాను, ప్రభువు మన కొరకే వచ్చాడు బ్రదరు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఒక చోట, నేను రోగుల కొరకే వచ్చాను కానీ మరి ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు నేను రాలేదంటున్నాడు. మరి వైద్యం ఎవరికి కావాలండి? అనారోగ్యంగా ఉన్నవారికి. స్వస్థత ఎవరికి కావాలండి? స్వస్థత లేని వారికి స్వస్థత కావాలి కదండి. అలా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పాపుల కొరకే వచ్చేమన్నాను, నేను పాపులను రక్షించడానికి. అందుకేనండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ, భూమి మీద లింగ భేదం లేదండి, దేవుడు అందరినీ రక్షించడానికి వచ్చాడు. అయితే పురుషులకి నేను ఎందుకు చెప్తున్నానంటే, సహోదరులకి ఎందుకు చెప్తున్నానంటే, చాలా బాధేస్తుందండి. దేవుని సన్నిధికి చాలామంది వస్తున్నారు, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు వస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది పురుషులు వచ్చినప్పుడు వాళ్ళు బల్లారాధనలో పొందలేకపోతున్నారండి. ఎందుకంటే మేము ఇంకా మారు మనసు పొందలేదు, మేము తాగుతున్నాము. క్రైస్తవులేనండి, బాప్తిస్మం తీసుకున్నవారే, మరి దేవుని రాజ్యానికి వారసులు. దేవుడు లెక్క అడుగుతాడు. మీరు పాప క్షమాపణ పొందండి, పరిశుద్ధులుగా దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి మనం అడగాలి, బ్రదరు, ప్రభువా నన్ను మార్చండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి. ఆయన ప్రేమ పవిత్రమైనదే. ఆయన ప్రేమలో భయం ఉండదండి. దేవుణ్ణి అడిగేటప్పుడు మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడండి, మనతోనే మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే భయపడుతున్నారేమో, కొంతమంది సహోదరులు మాట్లాడుతున్నప్పుడు భయపడుతున్నారేమో. చూడండి, మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో ఇక్కడ 16వ వచనం, క్షమించండి, 17, తీర్పు దినమందున మనకు ధైర్యమును కలుగునట్లును దీని వలన ప్రేమ మనలోనూ పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఇవాడు ఎట్టివాడై ఉండి మనము కూడా ఈ లోకములోను అట్టివారమై ఉన్నాము. ప్రేమలోనూ భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండముతోనూ కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడువాడు కాదు. చూడండి, ప్రేమ ఏ రీతిగా భయపడాలి? ఎప్పుడు దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం భయపడమంటండి. దేవునిలో నిష్కపటమైన ప్రేమతో మనము ఉంటామని లేఖనాలు చెప్తుంది. దేవుడు మనం ముందుగా మనల్ని ప్రేమించిందే దేవుడు అండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్ప ప్రేమ తెలుసండి. క్షమించండి, ఈ లేఖనమంతా మీరు చదివి ధ్యానించండి. మొదటి యోహాను పత్రికలు 3 కూడా, మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, అనేకమైన మాటలు, గొప్ప మాటలు ఉంటాయండి. అవి అద్భుతంగా ఉంటాయండి. అవి మీరు ధ్యానించినప్పుడు ఆయనలో ప్రేమ కలుగుతుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని ప్రేమ పొందుకోండి. నేను నా ఇంటి వారమును యెహోవాను సేవించేది మన వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చినట్లు. మా బ్రదర్స్ అందరికీ నేను మనవి చేసుకునేది, మీరు భయపడద్దు, దేవుని సన్నిధికి రండి. దేవుడే ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు.
మన నోటితో మనం ఒప్పుకొని మన ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు గొప్ప కార్యాలు మీ ఎడల జరిగిస్తాడు. అటు కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను.